ఆదికాండం 49వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే, నఫ్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. ఈ యొక్క నఫ్తాలి ఎవరంట? విప్పబడిన లేడీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లేడీ యొక్క అనుభవాలు మనం చూస్తే, ఇది కొండలైన గుట్టలైన, అది ఎలాంటి ప్రదేశమైనా చాలా చక్కగా అది ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ చక్కగా తన ప్రయాణాన్ని అది ముందుకి సాగించగలదు. మనమైతే కొంచెం అటు ఇటు ఉంటే మోకాలు చెప్పులు అవసిపోతాయి, మనకి కొంచెం ఇబ్బందికరంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ లేడీకి అలాంటిది ఏది ఉండదు. అది ఎలాంటి ప్రాంతమైనా అది చాలా చక్కగా ఎగురుకుంటూ అది ముందుకు కొనసాగిపోగలదు. దావీదు అంటాడు కదా, దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎందుకు నఫ్తాలిని ఈ యొక్క యాకోబు ఒక లేడీతో పోల్చాడు అని అంటే, దీనిలో పిల్లర అర్థం లేక కాదు. లేడీ యొక్క అనుభవాలు ఏ విధంగా అయితే ఉంటాయో, అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎన్ని ఎదురైనా, అది ఎలాగైతే ఒక గెంతుతో అది ఎలాగైతే దాన్ని దాటేసి, ఆటంకాలు అవరోధాలు అన్నీ కూడా దాటి అది ఎలాగైతే తన పయనాన్ని సాగించగలదో, ఈ యొక్క నఫ్తాలి కూడా అలాంటి వాడే అని తండ్రి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేడీకి పిల్లరా ఇంత ఎత్తు బండు ఉంటే దానిని బట్టి లేడీ అక్కడ ఎగరకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి, దాన్ని దాటేసి అది ఏం చేయగలదు? వెళ్ళిపోగలదు. కొంచెం ఎలాంటి ప్రదేశమైనా అది చాలా ఈజీగా తన ప్రయాణాన్ని సాగించగలదు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలంటే, లేడీ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా మనము కూడా దేవునితో కొనసాగుతున్నప్పుడు చాలా ఆటంకాలు మనకి వస్తాయి, చాలా అవరోధాలు మనకు వస్తాయి. భవిష్యత్తులరా కొన్ని సందర్భాల్లో నీ భార్యే నీకు ఆటంకంగా ఉండొచ్చు, లేకపోతే నీ భర్తే కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధికి రావడానికి నీకు ఆటంకంగా ఉండొచ్చు, లేకపోతే నీ పిల్లలు నీకు ఆటంకంగా ఉండొచ్చు. ఎప్పుడు నువ్వు దైవికంగా బలపడదామా అనుకుంటే అప్పుడు ఏదో ఒక ఆటంకం నీ జీవితంలో రావచ్చు. అయితే ఆటంకాలు అవరోధాలు మన జీవితంలో ఎదురవుతున్నాయి కదా అని మనము అక్కడే ఆగిపోతే ఏ రకమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనము చూడలేం. ఈ ప్రత్యేకమైన సమయంలో లేడీ వాటన్నిటినీ ఎలాగైతే దాటి వెళ్ళగలదో, నీవు కూడా ఆటంకాలు ఎదుట నువ్వు ఆగిపోకుండా వాటిని దాటి నువ్వు దేవునితో కొనసాగడానికి, దేవునితో నువ్వు స్నేహము చేయడానికి నువ్వు ఇష్టపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం ఒక అవరోధంగా అది మారినప్పుడు దేవుడు ఆ అవరోధాన్ని ఒక రహదారిగా దేవుడు మార్చేశాడు. గట్టిగా చప్పులు కూడా దేవుడు నామమును మహిమపరచండి. ఈరోజు నీ జీవితంలో అనేక రకాలైన ఆటంకాలు ఉండొచ్చు, అనేక రకాలైన అవరోధాలు, ఇబ్బందులు నీ యొక్క ప్రయాణంలో నీకు ఎదురవ్వచ్చు. అయితే విశ్వసించు, నిరీక్షణ కలిగి ఉండు. ఏంటి అనంటే, ఈ యొక్క అవరోధాలు, ఈ ఆటంకాలు అన్నిటిని దేవుడు నీవు సునాయాసగా నువ్వు ప్రయాణం చేయడానికి దేవుడు వాటిని ఒక చక్కని రహదారులుగా దేవుడు మార్చేస్తాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనిని బట్టి నువ్వు భయంతో అక్కడే ఆగిపోవడానికి వీలు లేదు. ఒక స్టెప్ నువ్వు ముందుకు వేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో చాలామంది పిల్లల విశ్వాసంలో, భక్తిలో ఎక్కడి వారు అక్కడే ఆగిపోతున్నారండి. అంటే ఏదో ఒక సమస్యను కారణంగా చూపిస్తున్నారు, ఏదో ఒక దానిని పిల్లరా ఒక అవరోధంగా చూపించి, ఇదిగో నేను ఆగిపోయాను, అందుకు నేను రాలేకపోయానని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు లేడీలాగా నువ్వు పరిగెట్టాలి, లేడీలాగా నువ్వు దేవుని వద్దకు రావాలి. ఆ చురుకుతనం నీ జీవితంలో ఉండాలి. దేవుని వద్దకు వచ్చేటప్పుడు దేనిని కూడా నువ్వు ఆటంకంగా ఏం చేయకూడదు, దేవునికి చూపించకూడదు. ఇంకా నీకు విశ్వాసం ఉండాలి. ఈ అవరోధాన్ని దేవుడు మార్చేస్తాడు, ఈ అవరోధాన్ని, ఈ ఆటంకాలను దేవుడు తీసేస్తాడు అని నువ్వు అనుకుని ముందుకు రావడానికి నువ్వు ప్రయత్నించే. ఆనాడు పిల్లరా, భర్తమైన పిల్లలు ఎంతోమంది ఆటంకపరిచారు.
దావీదు కుమారుడా అని అరుస్తూ ఉంటే చాలామంది ఊరకుండమని ఏమన్నారంట, కేకలేయద్దు, ఊరకుండని గద్దించారట. అయినా భర్తిమయ్య మరీ ఎక్కువగా కేకలు. ఈరోజు నువ్వు గమనించాలి, నువ్వు ఆటంకాలు గుండా వెళ్తున్నట్లయితే మరి ఎక్కువగా నువ్వు ప్రార్థించాలి. మరి ఎక్కువగా నువ్వు దేవునితో నువ్వు సహవాసం చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటంకాలను, అవరోధాలను దేవుడు తీసేస్తాడు. ఎందుకనంటే అలాంటి కార్యాలు చేయడానికి మన దేవుడు శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? పరిగెత్తుకుంటూ రావాలి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు పరిగెట్టాలండి అని అంటే, ఆనాడు పిల్లరా జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి అతడు పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. అంటే అతడు ప్రభు యొద్దకు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరు ఇంకా అలాగే చూస్తున్నారు, నా ఇంకా నమ్మకం కుదరలేదు కదా మీకు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి? లేడి యొక్క అనుభవం జక్కయ్యలో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ 4వ వచనంలో చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు జక్కయ్య ఎలాగొచ్చాడు? పరిగెత్తుకుంటూ, ఉసిరోమంటూ రాలే, పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ రావాలి. అంత మాత్రమే కాదు, దేవుని కోసం చేసేది ఏదైనా మనం ఎలా చేయాలి? పరిగెత్తుకుంటూనే చేయాలి. చాలామంది పిల్లరా వారు పనులు వారు చాలా స్పీడ్గా చక్కబెట్టుకుంటారు, దేవుని పనులు వారు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నువ్వు దేవుని కోసం, దేవుని పని కోసం నువ్వేం చేయాలి? పరిగెట్టాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పిల్లల దేవుని కొరకు పరిగెడితే ఒకానొక దినం మన జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు పిల్లరా మనం పరిగెట్టేటువంటి వారిగా, ఈరోజు పిల్లల దైవ సేవకులుగా మేమును కూడా దేవుని పని కొరకు, దేవుడు అప్పగించినటువంటి ఈ పనిని జరిగించడం కొరకు పగలనక రాత్రనక పరిగెడుతూనే ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి యవన బిడ్డలను కూడా నేను అలాగే పరుగులెట్టుతుంటాను. ఒక్కోసారి ఎవరికి పెద్దగా టైం ఇవ్వను, అందరికీ చాలా తక్కువ టైమే ఇస్తూ ఉంటాను. ఫోన్ చేస్తాను, 5 నిమిషాల్లో నా దగ్గర ఉండాలి. ఒకరు ఫోన్ చేస్తాను, నడుచుకుంటూనే వస్తాడు నాకు తెలుసు, కానీ ఒక 10 నిమిషాల్లో ఉండాలి. దేవుని విషయానికి వస్తే పిల్లరా వారితో అలాగూ చేయిస్తూ ఆధ్యాత్మికంగా వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాం. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు మనం ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. జక్కయ్యలో పిల్లరా ఆ లేడీ యొక్క అనుభవం చాలా స్పష్టంగా కనబడుతుంది. పేరుకు పొట్టోడైనా మా గట్టిగా పరిగెట్టుడట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, చెట్టెక్కేసాడు. చెట్టెక్కేసిన తర్వాత యేసు ప్రభు తిన్నంగా అక్కడికి వచ్చి ఏమన్నాడట? జక్కయ్య మీరు దిగిరా అనేస్తున్నారు. అక్కడ ఏముంది? త్వరగా దిగిరా. అది కూడా లేడీ అనుభవమే. త్వరగా దిగిరా అంటే మళ్ళీ పొట్టోడు మా గట్టిగా కిందకి దూకేసాడో తేలదు, లేకపోతే నెమ్మదిగా ఏదో పక్కన నుంచి దిగాడో తేలదు, కానీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరలా యేసు ప్రభు రమ్మనగానే మరలా ఆయన వద్దకు ఎలా వచ్చాడు? ఆయన దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరలా ఆయన పిలవగా ఆయన దగ్గరికే మరలా త్వరగా. అంటే దేవుని దగ్గరికి వచ్చే విషయంలో కావచ్చు, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించే విషయంలో కావచ్చు, జక్కయ్య లోపల చాలా చురుకుతనం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని మాటకు అంత స్పీడ్గా నువ్వేం చేయాలి? విధేయత చూపించాలి. అది ఇక్కడ జక్కయ్య నేర్పిస్తున్న విధానం. ఏమండి, త్వరగా దిగితే మరి పడిపోమండి అని అంటే అది కాదు. అక్కడ రమ్మనగానే ఆగు ప్రభు, మరి ఇందాకంటే ఎక్కడ ఎక్కేసాను కానీ ఇప్పుడు నాకు దిగడం రాదు, లేకపోతే ఏదో పక్క నుంచి జాయిగా దిగాలి కదా, నేను జాయిగా దిగుతాను మరి అని కొంత టైం తీసుకుని దిగినట్టుగా ఉండదు. త్వరగా దిగాడట. అంటే అక్కడ
మనం దేనిని గుర్తించాలంటే ఒక మాట చెప్పిన వెంటనే ఆ పని త్వరగా. ఈ రోజుల్లో పిల్లరా మనం చేస్తున్నాం అలా. దేవుడు మాట్లాడితే ఎప్పుడో ఆ మాట ప్రకారంగా జీవించడం, దైవ సేవకులు చెప్తే ఎప్పుడో అలా చేయడం. ఈరోజు పిల్ల ల్యాగ్ అంతా కూడా బద్ధకం, సోమర్తనం ఈరోజు ఈ జీవితానికి అలవాటైపోయి దేవుని దగ్గరికే త్వరగా రాలేకపోతున్నాం, చెప్పింది త్వరగా చేయలేకపోతున్నాం, అంత స్పీడ్గా విధేయత చూపలేకపోతున్నాం. కారణాలు ఏయో నీకే తేలాల మోకమా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పిల్లరా విధేయత అనే లక్షణం మనలో ఉంటే మనం ఉన్నతంగా దీవించబడడానికి కారణం అవుతుంది.